వారిని దీవించండి, దర్శించండి. ఆధ్యాత్మికంగా, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరంగా అయా బలపరిచి, ఆశీర్వదించి, అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడుకోండి. అందరినీ రక్షణ లేనివని రక్షించము. నీ కృపాస్తాలకి నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటూ నీ చిత్తం నెరవేర్చమని బతిమలాడుచు ఈ వారంలో ఉన్న సంఘ క్రమాలన్నీ ఆశీర్వాదకరంగా జరిగి సంఘ బిడ్డల పనుల్లో చూడండి. ఈ ప్రాంత ప్రజలను కూడా ఆశీర్వదించి వారి పనుల్లో చూడండి. దీవెన కలుగు చేయమని, నీ చిత్తమే నెరవేర్చమని యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నీ బిడ్డలను ఆశీర్వదించి 2 తిమోతి 1:12 నీ చేతులకు అప్పచెప్పి నేను గొప్ప చేసుకున్నాం వచ్చండి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిని ప్రార్థనలు ఏకీవిస్తున్నాయి. ముందు ఏకీపించబోతున్నా. అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు, ఈ ప్రాంత ప్రజలకు, సంఘాలకు, సంఘ బిడ్డలకు, సేవకులకును, సేవా పరిచర్యలకును, అలాగే ప్రభు ప్రేమించి ఇచ్చిన ఈ పరిచర్యకు ప్రయత్న ద్వారా ప్రారంభించబడిన సంఘాలు, సంఘ బిడ్డల సాధారణ సహకారులకును, ప్రభు చిత్తంలో నియమించబడిన సమస్తమునకును నిత్యత్వము చేరు పర్యంతం వస్తుంది. ఆ కాలము ప్రభు తోడై ఉండి నడిపించి ఆ నూతన యెరూషలేములో మనల్ని చేర్చి ఆయన మాత్రమే మహిమ పొందునుగాక. అలాగూ జరిగించిన యేసయ్యకు కృతజ్ఞత, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచి, ప్రభేసు రక్తమునకేచి, ప్రభేసు నామమున సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తులు, క్రియలు, ఎంత ప్రమాదం, మాంత్రిక విగ్రహాలు ఎదుట, కుల సంబంధమైన ఏవైనా వాటి ఎదుటి ఎటువంటి ప్రమాదకరమైన ఏవి ఉన్నా సరే వాటన్నిటికీ అనంతనాశ, సర్వనాశ, నిత్యనాశనం కలుగునుగాక. ప్రభు సెలవైతే వాటిని ఆశ్రయించిన వారికి కూడా నిత్యనాశనం, అనంతనాశ, సర్వనాశనం కలుగునుగాక. యుద్ధం యెహోవాదే. యేసు రక్తమునకే జయము, 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 జయము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహోన్నత కృప మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్.